గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇన్నాళ్ళలో ఈ అలవాటు ఖచ్చితంగా మానేయాలి అని అనుకుంటూనే మానకుండా ఉన్న అలవాటు ఏమన్నా ఉందా మీకు? ఉందండి, నోటి దోల. అది మానేసారు అనుకుంటున్నారు సార్? ఇప్పుడే మళ్ళీ కాదండి. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఏదన్నా అన్నా అనుకోండి, నన్ను అలా అంటారు. అదే బాగా ఇమేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇదే జోకాళ్ళు వేస్తే అబ్బాయి ఏం స్పాంటేనిటీరా అంటారు. రెండేళ్ళ పెద్ద తేడా లేదండి, మన ఇమేజే తేడా ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. అదే నేను పెద్ద హీరో అనుకోండి, ఇలా మాట్లాడితే ఏం స్పాంటేనిటీరా బాబా అసలు ఆడితో మాట్లాడినాను కాదు కాబట్టి నోడుదలు అంటారు. చిన్న లైన్ ఉంటుందండి అంతే. కరెక్ట్ కరెక్ట్. ఒకే విషయానికి రెండు ఉంటాయి. నిజం నిజం నిజం. ఒక మామూలు మిడిల్ క్లాస్ లేడీ ఒక మామూలు కాటన్ సారీ కట్టింది అనుకోండి, ఏమీ లేదనుకుంటారు. అదే కనుక ఒక బాగా ఉన్నవాళ్ళు కరెక్ట్ కార్లో వచ్చి కాటన్ సారీ, సేమ్ కాటన్ సారీ కట్టుకుంటే చూడండి ఎంత సింప్లిసిటీ అంటారు. అలాగా మొన్న రోజున గరికపాటి గారు మీరు గారు చెప్పారు ఏంటంటే, రాజుకు గనక అన్ని అవలక్షణాలని రోడ్డు మీద తాగేసి పడిపోతే రాజు ఆయన ఏమంటారు, సకల కళా వల్లభుడు అని అంటారు, రసికుడు అని అంటారు. అదే మామూలు మనిషి అయితే చూడమ్మా వాడు తాగుబోతుగా తాగేసి ఎలా పడుకున్నాడు, అంత తేడా ఉంటుందని చెప్పారు ఆయన. మన ఇద్దరికి ఆయన ఇన్స్పిరేషన్ అనుకుంటా. ఈ ఇంటర్వ్యూని ఆయన ఉపన్యాసాలు. నా నెక్స్ట్ ఇంటర్వ్యూ అయింది, టు బి ఫ్రాంక్. సూపర్. నన్ను పిలవండి, వస్తాను. అయ్యో తప్పకుండా తప్పకుండా మాట్లాడాను. మనం రేపు మాట్లాడదాం, మన ఇవాళ చేయాలి నేను ఫోన్. నేను అందుకే టైం ఇందాక ఆయన ఓన్లీ రమణ మహర్షి గురించి మాట్లాడమండి, అద్భుతంగా మాట్లాడతారు. అవునా? డెఫినెట్గా అదొక పాయింట్ డెఫినెట్గా పెట్టుకుంటాను. సరే వెంకటేష్ బాబు గారు, అలా అయితే భక్తి రసంలో భక్తి కాదు, ఆయన తెలుసుకుంటున్నారు. దానికి భక్తి పేరు లేదు, పేరు లేదు. ఈ పేర్లన్నీ కన్ఫ్యూజ్ చేశాడు వదటం తప్ప ఆత్మ మనసు భక్తి అసలు ఏమీ లేదండి. సరే ఆయన తెలుసుకోవడంలో ముందుకెడుతున్నారు. ఒక మాటలో చెప్పారంటే, ఒక్క మాటలో మన రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, ఏదైనా అనుకోవటంలోనే ఉంది, ఊరకే ఉండు అన్నారు. ఊరకే ఉండు, చుమ్మాయిరప్ప అన్నాడు. నాకు ఏదైనా చెప్పండి స్వామి అంటే చుమ్మాయిరప్ప అంటే మౌనంలో ఉండమంటే మాట్లాడకుండా ఉంటాం కదండి, థాట్లెస్ స్టేట్లో ఉండమని మాట్లాడచ్చు. మనం మెలకుగా ఉన్నప్పుడు అసలు థాట్ లేకుండా ఉండలేమండి. కరెక్ట్. థాట్ లేకుండా ఉంటే మీరు ఇక్కడి నుంచి లేచి వెళ్ళడం కూడా అంటే అది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ బాడీ చేసి బాడీ చేస్తూ ఉంటుంది, అది మాత్రం కంటిన్యూస్గా సోర్స్లో ఉంటుంది. మీకు మిగిలిన స్వామీజీలు ఎంత గొప్ప స్వామీజీ అయినాకి రమణ మహర్షికి తేడా అని చెప్పమంటారండి. వాళ్ళందరూ కొడుకుని లేచాక నేను రాజారావేంద్ర అనే స్వామీజీని అన్న దాని మీదే మాట్లాడారు. రమణ మహర్షి 16 years అప్పుడు రియలైజ్ అయ్యారు ఆయన దీని గురించి. మళ్ళీ ఆయన బాడీ వదిలేదాకా ఒక్క సెకండ్ కూడా ఇది రమణ మహర్షి మాట్లాడుతున్నాడు అన్న సోర్స్ అందులోంచి, బాడీ సోర్స్లోంచి అసలు మాట్లాడాలి, స్ట్రైట్ సోర్స్లోనే ఉండేవారు. మనం ఏదైతే అనుకుంటున్నామో 24 hours 1 second కూడా అందులోంచి బయటికి రాకుండానే ఆయన జీవితం గడిపారు. 1 second. దానికి కొన్ని లక్షల ఉదాహరణలు ఉన్నాయి. ఆయన అసలు పడుకునేవారే కాదు, కళ్ళు మూసుకుని పడుకునేదే లేదు. ఎందుకంటే బాడీ లేని ఒక స్టేట్లో ఉన్నాడు. అలాగే చూస్తూ ఉన్నాడు. ఆయనకంటే ఇక్కడ క్యాన్సర్ వచ్చింది. ఇది నేను ఒక వీడియోలో విన్నానండి. ఆపరేషన్ చేస్తానంటే దీనికి ఏదో వచ్చింది చూడండి అన్నారంట. నాకు ఒక శరీరం ఉందని, దానికి క్యాన్సర్ వచ్చిందని నువ్వు చెప్తే తెలిసింది. ఏం చేయాలి ఇప్పుడు చేసుకోండి అని ఆయన ఇలా కూర్చుంటే మొత్తం అప్పట్లో ఎనస్థీషియా ఇవ్వకుండా గడ్డకు వేసారు. ఆఫ్ వేసుకోలేదు. అది రమణ మహర్షి. అంటే చెప్పటం చాలా ఈజీ. ఇప్పుడు మీరు ఏదైనా కూర్చుంటే అబ్బా అంటాను ఇమీడియట్గా. ఆయన కొండ మీదకి తప్ప నడిచి వెళ్తే కాళ్ళల్లో కొన్ని 100 ముళ్ళు ఉండి అంట. ఇలా కూర్చుంటే తీస్తూనే ఉండేవారు అంట. ఆయన మెడిటేషన్లో అలా కూర్చుని ఉంటే పురుగులు కాళ్ళు చేతులు తినేసినవి ఉన్నాయి. వేరే ఎవరో చూసి బయట తీసుకొచ్చి కూర్చోబెట్టి అన్నం పెట్టి అలా చేసి బాడీ లెస్ థాట్ అంటే అది చాలా సింపుల్గా చెప్తారు. నేను ఇంకో చోట కూడా చెప్పేది, నేను 68లో పుట్టాను. 67లో
1 atom కూడా లేదు ఎగ్జిస్టెన్స్ దీంట్లో 67లో. మిగిలిన వాళ్ళు అందరూ ఉన్నారు, మన ఫాదర్ 4 ఫాదర్స్ ఉన్నారు. నేను 2000 ఇంకో 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో పోయాను అనుకోండి. పోయిన 1 డే తర్వాత 1 atom కూడా ఉండదు, కాల్చేస్తారు, బూడిద చేసేస్తారు. మరి ఈ 68 నుంచి ఆ మధ్యకాలంలో మనకు జరిగింది ఏంటి అసలు? మళ్ళీ ఇందులో ఇన్ని జాతి, మతం, కులం, జిల్లాలు, పక్కింటోడు, పక్కూరోడు, ఎదురూరోడు, ఈ స్టేటోడు, ఆ స్టేటోడు, హిందీోడు, తెలుగుడు, తమిళోడు, మలయాళపోడు, అవన్నీ అండి. ఎంత అంటే ర్యాకెట్లోకి వెళ్ళి మనిషి ర్యాకెట్లో చంద్రమండలంలో దిగి ఇంత సైన్స్ పెరిగినా ఈ మనిషి రోజు రోజుకి ఎందుకు ఇలా అయిపోతుంది నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఐటీలో పనిచేస్తుంటారండి, వాళ్ళు బైక్ మీద వెళ్తుంటే భయం వేస్తుంది. ఈవినింగ్ కార్లో ఇలా అడ్డంగా వచ్చేస్తాడు, హెల్మెట్ ఉండదు. ఆడ ఎందుకు చదువుకున్నాడో, మినిమం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే అసలు అంత ట్రాఫిక్ ఆడ వెళ్ళిపోవాలి అంతే, ఫస్ట్ సిగ్నల్ ఉన్నా లేకపోయినా వెళ్ళిపోవాలి. అయినా చూస్తే ఆశ్చర్యం వస్తుంటుంది. ఆడు చేసే ఉద్యోగం అంటే ఆడికి 2-3 లక్షలు వస్తూ ఉంటుంది నెలకి, ఎంతో చదువుకుని ఉంటాడు. ఇప్పుడు వాళ్ళనే కాదండి, మామూలు కామన్ సెన్స్. ఇప్పుడు చిన్నోడి నుంచి అసలు చదువుకున్నాడు, చదువుకోలేనోడు, బయటోడు, అది ఏం లేదండి. ఎందుకంటే అండి ఇది నాకు అనిపిస్తుంది ఏంటంటే ఫాస్ట్గా ఎదిగిపోవాలని ఒక ఆరాటం వచ్చేసిందండి అందరికి. దాంతో ఏమవుతుందంటే అండి ఈ ట్రాఫిక్లోనే అలాగే ఉంది. ఇంట్లో ఫుడ్ అంటే ఫాస్ట్ ఫుడ్, స్విగ్గీ నుంచి ఆర్డర్ ఇవ్వడం తప్ప వండుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మనకి జీప్ అని కారు ఉందనుకోండి, ఆడాడు రోల్స్ రాయిస్లో వెళ్తున్నాడని ఈ కార్లో వెళ్తే ఆడటం, అసలు ఈ కారు ఎందుకు వచ్చిందన్నది ఆలోచించడం మానేసి నడిచి వెళ్ళేవాడిని, సైకిల్ మీద వెళ్ళేవాడిని చూసి అబ్బాయి ఇంత పెద్ద కారులో ఉన్నా నా ఆనందం లేదు, మనకన్నా పెద్ద కారులో ఎవడో తిరుగుతున్నాడని అంతా అనుకోవటమే. రమణ మహర్షి గారు చెప్పినట్టు అనుకోవటంలోనే ఉందండి మైండ్ సెట్ అంతా. కరెక్ట్. అంటే ఇన్నాళ్ళలో మీ లైఫ్లో ఈ మిస్టేక్ నేను చేశాను, ఇది చేయకుండా ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా ఫీలింగ్ సందర్భం ఉందండి? దేవుడు అని అవుతారు. ఇదే అండి, ఇలా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు అనుకున్నా కానీ ఇవ్వాల్సి వస్తుంది. ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు అనుకున్నారా? ఎన్ని రోజుల నుంచి అడుగుతా తెలుసా అండి ఆయన్ని, ఏమంటే ఆల్మోస్ట్ 1 year అయిందా? అదే అండి, అంటే ఈ మిస్టేక్ మళ్ళీ మళ్ళీ చేయకూడదని చేస్తున్న మిస్టేక్ ఇదే. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ కనిపించాడు కదా నాలో, నేను అలా ఫీల్ అవునండి. మిస్టేక్ అని ఏం ఫీల్ అవును, చేసిన ఫీల్ అవును. అంటే మిస్టేక్ చేయకుండా దేవుడు కూడా లేడు. ఎవడైనా పుట్టాక మిస్టేక్స్ కొన్ని వందలు ఉంటాయి, అదే అందులోంచి నేర్చుకోవాలి. అంటే ఒక మిస్టేక్ పెద్ద మిస్టేక్ అలా ఏమన్నదండి, ఎవ్రీడే 5-6 చేస్తుంటాం, చేసిన ఏం చేస్తుంటాం, చెప్పడం చూడండి. అవును, అనుకోకుండా. అంటే అండి మిస్టేక్, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఒక మిస్టేక్ జరిగింది అనుకోండి, ఇదే సిచ్యువేషన్ మళ్ళీ వచ్చినప్పుడు ఆ మిస్టేక్ జరగకుండా వేరే జరుగుతుంది. అంటే ఒకటే జరగదు కదా, సిచ్యువేషన్ మారుతూ ఉంటుంది, అన్నీ మారుతుంటాయి. కాబట్టి నన్ను అడిగితే అడిగారు, ఇంకెవరిని అడగండి. సరే బాబు, నాయన అడగనే. మీ నవ్వు బాగుంటుంది, చెయ్యి ఎందుకు అడ్డు పెట్టుకుంటున్నారు? లేదు, మీ డైమండ్ ఉంగరాలు చూపిద్దాను. నేను ఇలా పెట్టేసుకుంటానండి అసలు కాదండి. మీరు నవ్వేసిన క్వశ్చన్స్ మర్చిపోతున్నాను అసలు, గోలా. అయ్యో, పెట్టేశాను లోపలికి డైమండ్ లైవ్. చిరంజీవి గారితో పరిచయం ఎలా అని అంటే ఏం చెప్తారు మీరు? అసలు ఫస్ట్ మీరు ఎలా కలిసారు? కరోనా స్నేహం కోసం సినిమాలో రవికుమార్ డైరెక్టర్, కేఎస్ రవికుమార్, ఆయన తమిళ్ నన్ను ఇంటర్వ్యూ చేశారు. నా ఫస్ట్ 5 ఫిల్మ్స్కి ఆయన డైరెక్టర్, కేఎస్ రవికుమార్. ఓకే. స్నేహం కోసం సినిమాకి షూటింగ్ వచ్చినప్పుడు నా ఫోన్ సార్, ఇలా చిరంజీవితో సినిమా చేస్తున్నారా, రా లొకేషన్ రా, నాకు ఎవరు తెలియదు ఇక్కడ, ఇబ్బందిగా ఉందంటే వెళ్ళా. వెళ్తే ఈ సినిమా తమిళ్ వెర్షన్ ఆయనే డైరెక్టర్. ఓకే, రైట్. ఈ సినిమా చూసామంటే చూడలేదంటే DVD ఇచ్చారు చూడమని. నా దగ్గర DVD ప్లేయర్ లేదంటే ఆయన ఇచ్చారు డైరెక్టర్. ఓకే. చూసి ఆయన తిట్టే, ఈ సినిమా చిరంజీవి గారు చేయటం ఏంట్రా, తమిళ్లో రజనీకాంత్, తెలుగులో చిరంజీవి గారు, ఓకే, నువ్వు శరత్ కుమార్ సినిమా చిరంజీవి గారితో తీస్తున్నావు, అసలు వాళ్ళు ఎలా చేస్తున్నారు సినిమా అని అంటే, లంచ్లో చిరంజీవి గారు పిలిచారు నన్ను, ఏమన్నా నువ్వు డైరెక్టర్తో అన్నారు. నేనేమన్నా చెప్పు పర్లేదు ఇలా అన్నాను.
అలా ఎందుకు అనిపించింది నీకు అన్నారు. ఆ సినిమాలో విజయ్ కుమార్ క్యారెక్టర్ దగ్గర చిరంజీవి గారు ఇలా ఉంటారు, అవును, చేతులు కట్టుకుని ఉంటారు. అవును, వాళ్ళిద్దరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అయినా ఈయన పని అయినా అది అవును, ఆయన ఓకే. చిరంజీవి గారు కొడుకుంటారు, ఆయన కూడా విజయ్ కుమార్ గారి దగ్గర ఇలాగ ఉంటారు. అవును, ఆయన ఫ్యాన్గా మెగాస్టార్ కదా. ఇప్పుడు విజయ్ కుమార్ అక్కడ అంటే ఇమేజ్ని బట్టి చెప్తున్నా, విజయ్ కుమార్ తమిళ్లో పెద్ద ఆర్టిస్ట్, మన తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేశారు. అవును, అవును. ఆయన దగ్గర ఈయన చేతులు కట్టుకుని ఉన్న చోట నాకు ఎక్కడ నచ్చలా, అది చెప్పా. తర్వాత ఈవినింగ్ ప్రొడ్యూసర్ గారు కార్లో తీసుకెళ్ళి రత్నం గారు అంటే బీహార్ నుంచి వచ్చావు అనుకున్నాను, బీహార్ అనుకున్నావు, ఇదేమన్నా కోట్లు పెట్టి సినిమాలు చేస్తున్నావు, ఏం మాడుతావు నువ్వు వచ్చి అక్కడ ఏం మాడుతున్నావు, ఎన్ని కోట్లు పెట్టింది తెలుసా మీకు, ఫుల్గా వాయించారు. నేను మొన్నటి లొకేషన్కి వెళ్ళటం మానేసా. అప్పుడు రవికుమార్ ఫోన్ చేశాడు, బాబు నీ సినిమా చూసినందుకు నాకు బాగా పెట్టావు, ఇక్కడ ఉండాలి నేను తెలుగు ఇండస్ట్రీలో, నువ్వు వెళ్ళిపోతావు ఆ సినిమా చేసి, నేనైతే ఎక్కడికి రాను. చిరంజీవి ఫోన్ చేశారు, రా. ఇంకా ఆ సినిమా అయ్యి ఆయన వెళ్ళిపోయాడు రవికుమార్, నేను అన్న దగ్గర ఉండిపోయాడు. అది స్నేహం కోసం. iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.